గుంటూరు జిల్లా నర్సరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఆయన కార్లు ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఆయన కార్లు ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపింది. పోలింగ్ పూర్తయ్యే వరకు గృహ నిర్బంధంలో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఈసీ. పోలింగ్ కేంద్రం దగ్గర దురుసుగా ప్రవర్తించాడంటూ శివకుమార్ పై ఈసీ చర్యలు తీసుకుంది. ఏడు గంటల 5 నిమిషాలకి క్యూలో నిలబడ్డానండి. ఆ కాంపౌండ్ వాళ్ళ లోపలికి వచ్చేటప్పటికి అరౌండ్ 8-10 అయింది. అక్కడి నుంచి డోరు ఎంట్రీ డోర్ దగ్గరికి ఈ మధ్యలో 1.5 అవర్ దాకా పట్టినట్టుంది. ఎందుకంటే మా దగ్గర టైంలు, ఫోన్లు కూడా ఏం లేవు. అప్పుడు వాళ్ళు ఒక 4 అట్లా ఎగ్జిట్ ఇట్లా కూడా వెళ్ళారు. వాళ్ళ ఫోటోగ్రాఫర్లు, ఇంకా వాళ్ళ ఫాలోయర్స్ అందరూ ఎగ్జిట్ గేట్లో కూడా లోపలికి వెళ్ళారు. సో పోలింగ్ సార్లు చూడటం వేరు, పోలింగ్ ఎగ్జిట్ గేట్లో కూడా వచ్చి వేయటం వేరు. సో సార్ ఎవరైనా పోలింగ్ వేయాలంటే క్యూలో నిలబడే వేయాలి సార్ అని చెప్పాను. అంటే ఆయనతో చెప్పలేదు, వాళ్ళ అనుయాయులతో చెప్పాను. ఎందుకంటే వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే. సో వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏదో అటు ఇటు అంటున్నారు. కానీ ఎవరైనా సరే సార్, నాకెంత ఇది బాధ్యత ఉందో వాళ్ళు కూడా అదే బాధ్యతగా క్యూలో నిలబడి వేయాలి. ఎందుకంటే అప్పటికే 2.5 గంటలు దాటిపోయింది, 3 గంటలు ఆల్మోస్ట్. సో అన్న మాటకి వాళ్ళకి కోపం వచ్చి ఆయన ఓటేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూనేమో అక్కడ అంటే ఇంకా వాళ్ళు దురుసుగా మాట్లాడటం, ప్లస్ ఈ అతనేమో వాళ్ళని అడిగి తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఎవర్రా నువ్వు ఇట్లా మాట్లాడటం, ఆయన కొట్టడం జరిగింది. నేనైతే నాకేం ప్లాన్ లేదండి ఎవరిని కొడదామని. స్పర్ ఆఫ్ ద మూమెంట్ కొట్టానంట. అది నాకు అక్కడ కూడా తెలియదు. నాకు పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చిన తర్వాతే ఒక వీడియో క్లిప్పింగ్ చూసినప్పుడు మీరు కూడా కొట్టారు సార్ అంటే ఓకే కొట్టి ఉండొచ్చు అని అన్నాను. తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ పోలీసులు వచ్చి నన్ను జీప్లో ఇక్కడ దాకా తీసుకొచ్చారండి. నా చేత ఓటేయించి నేను బయటకు వస్తున్నప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు కదా, నన్ను దుర్భాషలాడాడు. అసలు నువ్వాడవరా అది ఇదని అట్లా మాట్లాడటం జరిగింది. బాబు నేనేం అన్నదేం లేదు, క్యూలో నిలబడి ఓటు ఎవరైనా సరే క్యూలో వచ్చి ఓటేయమని నేను చెప్పడం జరిగింది అని అన్నాను. అంటే ఇంకా ఆయన ఏదో మాట్లాడారు. అంతలో పోలీసులు నన్ను బయటికి తీసుకొచ్చి పక్కన కూర్చోమన్నారు. ఒక 5 నిమిషాలు కూర్చున్న తర్వాత దే హ్యావ్ ఎనఫ్ ఫోర్స్ టు సేఫ్ గార్డ్ మీ. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు. ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయటానికి వెళ్తుంటే అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషంతో బహిరంగంగా తిట్టాడు. మాలా మాదిగలకు అండగాసే పార్టీ, మైనార్టీలకు అండగాసే పార్టీ, ఇట్లాంటి పార్టీలో వీడికి అమ్మాడేనా ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు. అక్కడ ఓటర్స్ అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలామంది కమ్మాలే ఉంది. నేను ఓటేసే బూతు 4 వార్డులు సంబంధించింది. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కమ్మ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందే అన్నాడు. ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే. ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేయి చేసుకుందా నిజమే, ఏంట్రా నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా వేసి ఈ రకమైన భాష. ఎందుకంటే ఈ తెనాలి ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి. కానీ దీన్ని వక్రీకరించి అది అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా, లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపథైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో
దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు. పొద్దున్నుంచి వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు, పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు మాలా మాదిగా లేకపోతే మైనార్టీని ముస్లిం అని లేకపోతే సాయిబాడు అని తిడితే ఊరుకుంటానా? నెల్లూరు జిల్లా కావలి ముసునూరు జడ్పీ హైస్కూల్లో ఉద్రిక్తత నెలకొంది. 120వ బూత్ దగ్గర వైసీపీ టీడీపీ నేతలు పరస్పరం దాడులకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. తెనాలి, మాచర్ల, అనంతపురంలోని ఘటనలను సీరియస్ గా తీసుకున్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. దాడుల బాధ్యులను గృహ నిర్బంధం చేయడంతో పాటు కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏపీలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. క్యూ లైన్లలో గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. దీంతో ఏపీలో పోలింగ్ పర్సెంటేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ రెడ్డి అందిస్తారు. ఏపీలో జరుగుతున్నటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుండి కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా పోలింగ్ పెద్ద ఎత్తున నమోదవుతా ఉంది. అదే నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మనం తిరుపతిలోని ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి మనం చూసినట్లయితే ఉదయం తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఇటువైపు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసినట్టయితే ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొనడం, ఇరు పార్టీలు ఇరు వర్గాల రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో కొట్టుకోవడం నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇటు అధికార వైసీపీ పార్టీతో పాటు ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సిఆర్పీఎఫ్ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా బ్రాహ్మణ కాలువ సంబంధించిన గ్రామంలో అటు టీడీపీ వైఎస్ఆర్సీపీ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పరిస్థితి చేదాడుతున్న నేపథ్యంలో ఇరు వర్గాలను శాంతపరిచేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. అలాగే ఇంకా
పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఖమ్మంలో హైటెన్షన్ నెలకొంది. ముఖ్యంగా టీడీపీ వైసీపీ కార్యకర్తలు అటు గొడ్డలు వేటకొడవలు రాళ్లతో దాడులకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి తెనాలిలో ఓటరు పైన వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో శివకుమార్ దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతా ఉంది. ఏదైతే పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న సమయంలో శివకుమార్ ఓటరుపై చెంపపై దాడి చేయడం, అలాగే వెంటనే అదే సమయంలో అదే ఓటరు ఎమ్మెల్యేను కూడా కొట్టిన ఘటన చాలా కలకలం రేపుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనను ఈసీ కూడా సీరియస్గా తీసుకోవడం, వెంటనే సదరు ఎవరైతే దాడికి పాల్పడినటువంటి ఎమ్మెల్యే ఉన్నారో అతన్ని గృహ నిర్బంధంలోకి తీసుకోవాల్సిందిగా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సందర్భంలోనే తాను చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి వివరణ ఇచ్చారు. ఇక మొత్తంగా చూసినట్టయితే దాదాపుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రి విషయానికి వస్తే ఇరు వర్గాలు ఎదురుపడడంతో ఒక్కసారిగా రెండు వర్గాలు అటు జేసీ వర్గీయులు అలాగే పెద్దారెడ్డి వర్గీయులకు సంబంధించి ఇరు వర్గాలు రాళ్లతో దాడులు చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి ఎస్పీ సంబంధించిన వాహనంపై కూడా రాళ్ల దాడి జరిగి ఎస్పీ వాహనం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇదే నేపథ్యంలో ఈ ఘటనను కూడా ఈసీ ఎంతో సీరియస్గా తీసుకుంది. ఈ వెంటనే అక్కడికి అదనపు బలగాలను పంపించడంతో పాటు సాయంత్రం వరకు కూడా ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసులను బలగాలు మోహరించాలని ఈసీ ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బాలకృష్ణ పోటీ చేస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు కూడా దాడి చేసుకున్న చిలుముతూరు మండలంలో జరిగిన హింసాత్మక ఘటనలో ఇరు వర్గాలకు సంబంధించిన కొందరికి గాయాలవ్వడం మనం చూసాం. అలాగే ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భారీగా పెద్ద ఎత్తున మధ్యాహ్నం కాస్త నెమ్మదించినప్పటికీ సాయంత్రం నుంచి మళ్ళీ ఇప్పుడు వాతావరణం కొంచెం చల్లబడడంతో పోలింగ్ కేంద్రాల దగ్గర మనం ఇప్పుడు లైన్లో కూడా చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఉన్నారు. దాదాపుగా ఇదే సార్లు చూస్తూ ఉంటే దాదాపు రాత్రి 9 గంటల వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరింత సమాచారంతో మళ్ళీ చూద్దాం. తిరుపతి నుండి కెమెరామెన్ వాసుతో ప్రసాద్ రెడ్డి, V6 న్యూస్.